ది ఒడిస్సీ చూసే ముందు తప్పకుండా తెలుసుకోవాల్సిన 10 విషయాలు ఉన్నాయి. ఒక్కసారి ఊహించుకోండి, మీరు ఒక యుద్ధంలో గెలిచారు, ఇంటికి బయలుదేరారు. కానీ ఇంటికి చేరుకోవడానికి 10 రోజులు కాదు, 10 సంవత్సరాలు పట్టింది. మధ్యలో ఒక కంటితో ఉన్న రాక్షసుడు, సముద్ర దేవుడు, మనుషులను జంతువులుగా మార్చే మాంత్రికురాలు, చంపేసే పాటలు పాడే అందమైన మహిళలు, ఇవన్నీ నిజంగా జరిగాయని చెబితే ఇదే ప్రపంచంలోనే అత్యంత గొప్ప ప్రయాణ కథ, ది ఒడిస్సీ. ఇప్పుడు ఈ 3000 సంవత్సరాల పురాణాన్ని క్రిస్టోఫర్ నోలాన్ సినిమాగా తీసుకొస్తున్నాడు. కానీ ఈ సినిమా చూసే ముందు మీకు తప్పకుండా తెలుసుకోవాల్సిన 10 విషయాలు ఉన్నాయి. ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే చివర్లో చెప్పే విషయం తెలిసాక ఈ సినిమాని మీరు పూర్తిగా వేరే కోణంలో చూస్తారు. ఈ రోజు ప్రపంచంలో వచ్చిన అడ్వెంచర్ సినిమాలకు, ఫ్యాంటసీ సినిమాలకు, హీరో జర్నీ కాన్సెప్ట్ కి అన్నింటికి తల్లి లాంటి కథ ఒక్కటే, అదే ది ఒడిస్సీ. దాదాపు 3000 సంవత్సరాల క్రితం గ్రీకు కవి హోమర్ ఈ కథను రాశాడు. ఆ రోజు ఆయనకు కూడా తెలియదు తాను రాసిన ఈ కథ 1000 సంవత్సరాల తరువాత కూడా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది అని. మార్వెల్, హ్యారీ పోటర్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఇలాంటి ఎన్నో కథల్లో కూడా ది ఒడిస్సీ ప్రభావం కనిపిస్తుంది. కానీ అసలు హీరో ఎవరు? అతను చేసిన ఒక తప్పు వల్లే ఈ కథ మొత్తం మొదలైంది. ఒడిస్సీస్ ఒక రాజు, ఒక యోధుడు. కానీ అతని గొప్ప బలం కత్తి కాదు, అతని మెదడు. ట్రోజన్ హార్స్ ప్లాన్ గుర్తుందా? చరిత్రలోనే అత్యంత తెలివైన యుద్ధ వ్యూహాల్లో ఒకటి. ఆ ప్లాన్ వెనుక ఉన్న వ్యక్తి ఒడిస్సీస్. కానీ అదే తెలివి అతని జీవితాన్ని నరకంగా మార్చింది. ఒక్క మాట వల్ల ఒక దేవుడు అతని జీవితాన్నే మార్చేశాడు. ట్రోజన్ వార్ తర్వాత ఒడిస్సీస్ ఒక రాక్షసుడిని మోసం చేశాడు. అతడు ఎవరో తెలుసా? సైక్లోపస్. ఒక్క కంటితో ఉండే భయంకరమైన రాక్షసుడు. కానీ ఆ సైక్లోపస్ సాధారణ రాక్షసుడు కాదు, సముద్ర దేవుడు పోసిడియాన్ కుమారుడు. అక్కడే ఒడిస్సీస్ జీవితంలో అతిపెద్ద తప్పు జరిగింది. తన పేరు చెప్పకూడని సమయంలో గర్వంతో తన పేరే చెప్పేశాడు. అంతే, పొసిడియన్ నువ్వు ఇంటికి చేరకూడదు అని శపించాడు. కానీ ఇది మొదటి కష్టం మాత్రమే, అసలు నైట్ మేర్ ఇప్పుడే మొదలవుతుంది. ఇంటికి చేరడానికి 10 రోజులు చాలేవి, కానీ అది 10 సంవత్సరాలుగా మారిపోయింది. ఎందుకంటే ప్రతి దీవిలో ఒక కొత్త ప్రమాదం ఎదురు చూస్తోంది, ప్రతి సముద్రంలో ఒక కొత్త శాపం, ప్రతి నిర్ణయం ప్రాణాలతో ఆడుకునే గేమ్. ఆ ప్రయాణంలో అతను ఎదుర్కొన్న రాక్షసులను చూస్తే హాలీవుడ్ కూడా చిన్నదిగా అనిపిస్తుంది. సైక్లోపస్ ఒక్క కంటితో ఉండే రాక్షసుడు. సర్సే మనుషులను జంతువులుగా మార్చేస్తుంది. సిలా, కరిబ్దిస్ సముద్రంలోనే మరణం. ఇవి కేవలం కల్పిత పాత్రలు కాదు, 1000 సంవత్సరాలుగా మనుషుల ఊహాశక్తిని ప్రభావితం చేస్తున్న మైథలాజికల్ క్యారెక్టర్స్. కానీ ఈ కథలో అసలు హీరో మనిషి కాదు, ఒక దేవత. ప్రతిసారి ఒడిస్సీస్ చనిపోవాల్సిన సమయంలో ఒక దేవత అతన్ని కాపాడుతుంది. ఆమె అథేనా, తెలివికి ప్రతీక, యుద్ధానికి దేవత. ఆమె లేకపోతే ది ఒడిస్సీ కథ మొదటి రోజే ముగిసిపోయేది. కానీ క్రిస్టోఫర్ నోలాన్ ఈ కథనే ఎందుకు ఎంచుకున్నాడు? నోలాన్ సినిమాల్లో ఒక కామన్ విషయం ఉంటుంది, టైం, మెమొరీ, హ్యూమన్ మైండ్. ది ఒడిస్సీలో కూడా అదే ఉంది. ఇది రాక్షసుల కథ కాదు, ఇది ఒక మనిషి తన ఇంటికి చేరుకోవడానికి చేసిన పోరాటం. ఒరిజినల్ కథ మొత్తం ఒకే వరుసలో చెప్పబడదు. ఫ్లాష్ బ్యాక్స్, మెమొరీస్, పాస్ట్, ప్రెజెంట్ ఇవన్నీ కలిసిపోతాయి. అందుకే నోలాన్ అభిమానులు ఈ సినిమా కోసం అంత ఎక్సైటెడ్ గా ఉన్నారు. ఇది మరో మైథాలజీ సినిమా కాదు, ఇది క్రిస్టోఫర్ నోలాన్ కెరియర్ లో అత్యంత భారీ సినిమాల్లో ఒకటి. భారీ బడ్జెట్, ఐమాక్స్, ప్రపంచవ్యాప్తంగా షూటింగ్, 3000 సంవత్సరాల కథ. ఈ సినిమాని గ్లాడియేటర్ అనుకుని వెళ్తే నిరాశ చెందుతారు. ఇది యాక్షన్ సినిమా కాదు, ఇది ఒక మనిషి ఇంటికి చేరుకోవడానికి చేసిన ఎమోషనల్ జర్నీ. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, క్రిస్టోఫర్ నోలాన్ ఒరిజినల్ కథనే చూపిస్తాడా లేక తన స్టైల్లో ఎండింగ్ మార్చేస్తాడా? దానికి సమాధానం పార్ట్ 2లో చూద్దాం. ఎందుకంటే పార్ట్ 2లో మనం ట్రైలర్ బ్రేక్ డౌన్, హిడెన్ సీక్రెట్స్, నోలాన్ మార్చే అవకాశాలు అన్నీ చూడబోతున్నాం.
అప్పటి వరకు మీకు క్రిస్టోఫర్ నోలాన్ తీసిన బెస్ట్ సినిమా ఏదో కామెంట్ చేయండి.